రెండు చేతులపైకి ఎదిగట్టుగా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ఇలాగూ చెప్పాడు, సంఘములో దేవుని వాక్యమును వినే సమయమున కట్ట సంఘములో 4 రకాలైనటువంటి శ్రోతలు ఉంటారట. అంటే దేవుని వాక్యము చెబుతున్నప్పుడు వినేటువంటి శ్రోతలు 4 రకాలుగా ఉంటారు. అందులో మొట్టమొదటి రకమైన శ్రోతలు ఎవరంటే అలక్ష్యముగా వినే శ్రోతలు. రెండవదిగా అలవాటు ప్రకారంగా వినేటువంటి శ్రోతలట. అంటే వాళ్ళు వస్తారు, సేవకుడు బోధిస్తూ ఉంటాడు, ఏదో వినేయాలి కదా అని చెప్పి వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. మూడవ గుంపు వారు ఎవరంటే తలబిరుసు శ్రోతలట. అంటే దేవుని వాక్యం వాళ్ళతో ప్రకటిస్తున్నప్పుడు వారికి దేవుని వాక్యం తగిలినప్పుడు వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరట. ఇక 4వ శ్రోతలు ఎవరంటే ఆశీర్వాదానికి వాళ్ళు వినేటువంటి శ్రోతలు. అంటే వీళ్ళు దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, దేవుని విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటారు. భద్రం చేసుకున్నటువంటి వీళ్ళు బయటికి వెళ్ళి దాని ప్రకారంగా జీవిస్తారు. ఆ ప్రకారంగా జీవించిన ప్రతి విశ్వాసి అట తన కుటుంబాన్ని, తన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడట. అందుకనే సంఘములో 4 రకాలైన శ్రోతలు ఉంటారు అని ఆ భక్తుడు చెప్పాడు. బిడ్లారా, మరి మనము అలక్ష్యముగా ఉండేవారం అయితే దేవుని మందిరానికి రావాల్సిన లేదు. లేదా అలవాటు పడిన క్రైస్తవులుగా ఉన్నట్లయితే అలవాటుగా ఉండి వెళ్ళిపోవడం కన్నా ఇంకంతమైనటువంటి దౌర్భాగ్యం మరొకటి ఉండదు. లేదా దేవుని వాక్యము మనతో సరిచేస్తున్నప్పుడు దేవుని వాక్యానికి మన వ్యతిరేకమై దేవుని వాక్యాన్ని మీద తిరుగుబాటు చేసిన వారమైతే మనము శాపమే తెచ్చుకుంటాము, కానీ ఆశీర్వాదం మన జీవితాల్లో ఉండదు. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారితోనే దేవుడు మాట్లాడతాడట. వినండి, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథములో నా యేసు ప్రభువు వారు 7 సంఘాలకు రాస్తూ చెప్పిన మాట ఏదో చెప్పమంటారా? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడన్నమాట? వినేవారితో మాట్లాడతాడు తప్ప అలక్ష్యముగా ఉన్నవారితో కానీ, ఎటకారంగా ఉన్నవారితో కానీ, తలబిరుసుగా ఉన్నవారితో కానీ, లేదంటే నిర్లక్ష్యముగా ఉన్నవారితో కానీ దేవుడు మాట్లాడు. అందుకని యేసు ప్రభువు వారు మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నారు చెప్పమంటారా? మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నేను చెప్పేటువంటి అమూల్యమైన విషయం ఏంటంటే, దేవుని మందిరములో దేవుని వాక్యము వినే వారముగా మనం ఉందుముగాక. కానీ బిడ్డలారా, ఈ రోజున ఒక మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గురించి ఒక మంచి మాట చూద్దాం. తీయండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు అందరం కలిసి చదువుదామా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చూడండి. నా సముఖమున నియమించిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. ఈరోజు మనము ధ్యానము చేయబోయే మాట ఏమిటంటే, దానియేలు యొక్క దేవుడు. 26వ వచనం చదువుదాం. నా సముఖమున నియమించినది ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఎవరికి భయపడుచు? దానియేలు యొక్క దేవునికి భయపడుచు. వినండి, దానియేలు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. ఈ దేవుడే న్యాయాధిపతి అని అర్థం ఇచ్చేదానికి హెబ్రీ పదాల్లో 2 పదాల యొక్క కలయిక దానియేలు. దానియేలు అంటే దినే అండ్ ఎల్. దినే అంటే న్యాయము, ఎల్ అంటే దేవుడు.
అంటే దేవుడే నా న్యాయాధిపతిని అర్థం ఇచ్చేటట్టుగా ఉంది దానియేలు అనగా. ఈ దానియేలు గ్రంథాన్ని దేవుని బిడ్డలారా మనకి అర్థం కావాలి అంటే దానియేలు గ్రంథాన్ని 2 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం మొదలుకొని 6వ అధ్యాయం వరకు. అందులో మనకు కనబడేది ఏంటంటే దానియేలు యొక్క ప్రవర్తన కనపడుతుంది. 2వ భాగం ఏదంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. అక్కడ ఏం కనపడుతుందంటే దానియేలు యొక్క ప్రవచనాలు కనబడుతుంటాయి. వినండి, ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే చక్కగా ఉంటుందో, ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన మంచిగా ఉంటుందో, మంచి ప్రవర్తన కలిగిన వారిని దేవుడు ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుంటాడు. మరలా చెప్తున్నాను, ఏ వ్యక్తికైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటాడో ఆ మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులనే దేవుడు ప్రవక్తలుగా వాడుకుంటాడు. మరి మంచి ప్రవర్తన కాకుండా వాళ్ళు ప్రవచిస్తే వాళ్ళు ఏమంటారంటే అబద్ధ ప్రవక్తలు అంటారు. మనము ధ్యానము చేయబోయేటువంటి అంశం ఏంటంటే దానియేలు యొక్క దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? అందరు గట్టిగా చెప్పండి. దానియేలు యొక్క దేవుడు. అంటే దానియేలు దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదండి, ఆ సెల్ ఫోన్ ఎవరిది అని అన్నాను అనుకోండి, నువ్వు టక్కుమని ఏమని సమాధానం చెప్తావు? నాది అంటావు. నీది అనడానికి రుజువేంటి అని అంటే దాన్ని ఏమి ఇచ్చుకొన్నావు? నీవు వెల ఇచ్చుకొన్నావు, డబ్బులు కొన్నావు, ఖరీదు కొన్నావు. అది ఖరీదు కొనకముందు అది ఎక్కడ ఉంది? అది షాపులో ఉంది. షాపులో ఉన్నదాన్ని వెల ఇచ్చి కొన్నావు కాబట్టి అది నీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అది ఎవరిదైంది? నీదయింది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఎవరిదంటే ఏమంటాం మనం? నాది అంటాం. మనది అన్నాం. చెప్పండి, ఎవరిదన్నాం? మనది అన్నాం. ఎవరిదంటాం? నాది అంటాం. ఇది దేవుడు అనేవాడు, సృష్టికర్త అనేవాడు అందరికీ దేవుడే. కానీ ప్రత్యేకంగా దానియేలు దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు. దానియేలు దేవుణ్ణి ఓన్ చేసుకున్నాడు. నా దేవుడు అంటున్నాడు. ఈయనంట మాత్రమే కాదు, ఇక్కడున్న రాజుగారు కూడా అదే మాట్లాడుతున్నాడు. దానియేలు యొక్క దేవుడు అంటున్నాడు. దేవుడండి తన కోసం బ్రతికే బిడ్డలను, యథార్థవంతులుగా ఉండే బిడ్డల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం తీయండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే ఆయన కన్నులట భూలోకమందంతటా ఏం చేయబడుతున్నాయంట? ఎవరి కోసం సంచారం చేయబడుతున్నాయంట? ఆయన కొరకు యథార్థముగా హృదయము గలవారు, యథార్థ హృదయము గలవారు ఆయనను ఎదుటివారికి కనపరచగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమని దేవుడటండి ఆయన కన్నులు సంచారము చేస్తున్నాయంట. అంటే దేవుని బిడ్డలారా, నీవు యథార్థంగా నీతిగా బతికితే గనక నీ ద్వారా నా దేవుడు నీ కుటుంబంలో పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ సమాజంలో పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. నువ్వెక్కడైతే ఉన్నావో అక్కడ నీ ద్వారా నీ దేవుడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా తను పరిచయం కావాలనుకుంటున్నాడు. అప్పుడు ఏమంటాడు చెప్పడా? నీ ద్వారా దేవుడు ఎలాగైతే పరిచయం కావాలనుకుంటున్నాడో నీవు నా దేవుణ్ణి కనుపరచాలన్న ఆశ కూడా మనకు ఉండాలి. అందుకే దేవుడు అబ్రహాముని పిలిచాడు. వెతికినప్పుడు దేవుడికి ఈ అబ్రహాము యథార్థవంతుడిగా కనపడ్డాడు. అందుకనే అబ్రహామును పికప్ చేసుకున్నాడు దేవుడు. అన్ని లక్షల మంది ప్రపంచంలో జనాభా ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు ఎవరిని పికప్ చేసుకున్నాడంటే అబ్రహాముని పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకుని అన్నాడు, నువ్వు వెళ్ళు అబ్రహామా, నేను దీవిస్తానన్నాడు. అంటే అబ్రహాము ద్వారా ఈ లోకములోనికి పరిచయం కావాలనుకున్నాడు దేవుడు. అందుకనే అబ్రహాము ఎప్పుడన్నా అడగండి, బాబు నువ్వు ఇంత దీవించబడ్డానికి, అన్యుల మధ్యలో మహారాజులాగా జీవించడానికి, ఒక రాజుకున్నటువంటి సైన్యం ఉంది, ఒక రాజుకున్నటువంటి సంపద ఉంది, ఒక రాజుకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలను కొన్నాయి, ఇవన్నీ కలిగాయి. ఎలా కలిగాయి బాబు నీకంటే కనుక అబ్రహాం అంటాడు, నాకు ఒక దేవుడు ఉన్నాడు అంటాడు. ఒక పక్క దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుడిని అన్నాడు. ఇప్పుడు అబ్రహాము అని అడిగావు అనుకోండి, నీ దేవుడు ఎవరయ్యా అని అడిగావు, ఇంత దీవించబడ్డావు, ఇంత ఆశీర్వదించబడ్డావు, నీ దేవుడు ఎవరయ్యా అని అబ్రహాముని అడిగాడు. నాకు ఒక దేవుడు ఉన్నాడు అంటాడు. ఏ దేవుడయ్యా? నా దేవుడే అంటాడు అబ్రహాం. అంటే అద్భుతమైన విషయం ఏంటి చెప్పంటారా? అన్యుల కుటుంబంలో నుంచి రక్షించబడ్డ మన జీవితాల్లో
ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రత్యేకించబడ్డ మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, నీ ద్వారా దేవుడు నీ కుటుంబాల్లో పరిచయం కావాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ ఉద్యోగంలో పరిచయం కావాలనుకుంటున్నాడు. నీ ద్వారా నీ చదువులో దేవుడు పరిచయం కావాలనుకుంటున్నాడు. అంటే నీ ద్వారా దేవుడు నీ కుటుంబాల్లో ఆయన పరిచయం కావాలనుకుంటున్నాడు. అంటాడు, నేను దానియేలు దేవుణ్ణి అంటాడు. నేను దానియేలు దేవుణ్ణి అంటాడు. అంటే దానియేలులో దేవుడికి ఏం కనపడింది? యథార్థత కనపడింది. దానియేలులో ఏం కనపడింది? నీతి కనపడింది. అందుకే దానియేలును దానియేలు దేవుడిగా దేవుడు ఓన్ చేసుకున్నాడు. ఇప్పుడు దానియేలు కూడా దేవుణ్ణి తనవాడిగా ఓన్ చేసుకున్నాడు. అంటే రెండు వైపులా జరిగింది పని. దేవుడా నువ్వు నాకు వద్దు అని దానియేలు అంటే కనుక దేవుడు ఏం చేయలేడు. దానియేలా నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి దానియేలు పక్కకి గడ్డేసినా దానియేలు ఏం చేయలేడు. ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో మనం చూస్తే కనుక దేవుడేమో నేను దానియేలుకు దేవుడిగా ఉండాలని కోరుకున్నాడు. దానియేలేమో ఆ దేవుడు నాకు దేవుడిగా ఉండాలని దానియేలు కోరుకున్నాడు. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లు ఇప్పుడు ఏమని చెప్పబడిందంటే, బబులోను సామ్రాజ్యంలో దేవుడే దానియేలు ద్వారా లోకానికి పరిచయం అవుతున్నాడు. బిడ్డలారా, నీతిగా యథార్థంగా మనము బ్రతికితే గనక నీ ద్వారా నా దేవుడు ఈ లోకమునకు పరిచయం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమాజానికి పరిచయం అవుతాడు. నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను బహుగా దీవించడం ద్వారా, నీవు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము బహుగా ఫలించడం ద్వారా ఎవరి నామం మహిమపరచబడుతుంది? దేవుని నామమే మర్చిపడుతుంది. నీ కుటుంబాన్ని చూసిన వారు, అయ్యా నీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా, నీ పిల్లలకు మంచి సీట్ వచ్చిందా, నీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారా అని ఎవరైనా నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? నువ్వేం చెప్తావు చెప్పండి? ఇది నా సొంత జ్ఞానం అంటామా, మా తెలివి అంటామా, నా ధనం అంటావా? ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మిన బిడ్డలము యథార్థంగా ప్రవర్తించే వనం చెప్పే మాట్లాడి చెప్పండి, అమ్మ ఇదంతా నా దేవుని కృప అంట, ఇది దేవుడు నా పట్ల చేసిన మేలు, ఇది ఈ లోకానికి నీ ద్వారా దేవుడు పరిచయం అయ్యేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆ చెప్పే మాట ఉంటుందే, నువ్వు పలికే ఆ మాట ఉంటుందే, ఇది నా దేవుడు చేసిన కార్యం, నేను నమ్మిన దేవుడు చేసిన కార్యం, నా దేవుడు నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కొరకు చేసిన కార్యం నువ్వు చెప్పిన మాట ఉంటుందే, అదే నీ మాటే లోకానికి నీ దేవుణ్ణి పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి చెప్పండి యేసయ్యకు హల్లెలూయా. నీ మాట ద్వారా ఈ లోకానికి దేవుడు పరిచయం కావాలనుకున్నాడు. అలాగే ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, దానియేలు దేవుళ్ళో ఏం చూశాడు? నా దేవుడు చేసుకోవాలని ఆశపడ్డానికి. రెండు, దేవుడు దానియేలులో ఏం చూశాడు? నేను అతని దేవుడిగా అవడానికి. ఈ రెండు విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. దానియేలు దేవుళ్ళో ఏం చూశాడో మొట్టమొదటిగా చూద్దాం. తీయండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. ఇక్కడ వినండి, దేవుడు అనే మాట ఉందా? రైట్. మొట్టమొదటి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు అనే మాటలో మనకు కనబడే ఏంటంటే, దేవుడు వారికి. ఎవరికట? ఈ నలుగురు. ఎవరు ఈ నలుగురు చెప్పండి? ఈ నలుగురు ఎవరండి? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. అసలు ఇలా ఒరిజినల్ పేర్లు ఏం పేరు? దానియేలు అనే పేరు ఒరిజినల్గా హీబ్రూ పదం. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అవన్నీ కూడా బబులోనుకు సంబంధించిన పేర్లు. మరి ఈ ముగ్గురికి ఉన్నటువంటి హెబ్రీ నామాలు ఏంటి అంటే, అందులో మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో చూస్తే కనుక అందులో ఉంటుంది. చూడండి, యూదులలో నుండి దానియేలును, అనన్య, మిషాయేలు, అజర్యా, ఈ నలుగురు ఎవరంట? దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా. ఈ దానియేలు పేరు అలా ఉంచేశారు, కానీ ఇలా ముగ్గురు పేర్లు ఏం చేయబడ్డాయి? మార్చబడ్డాయి. ఈ నలుగురికి దేవుడిగా ఉన్నాడు. బబులోను దేశంలో చాలామంది ఉన్నారు యూదులు, చాలామంది యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఉన్నారు,
చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే వీళ్ళ నలుగురికి దేవుడిగా ఉన్నాడు. ఈ నలుగురికి దేవుడు ఏమనుగ్రహించాడంట? వినండి, ఏమనుగ్రహించాడంట? చూడండి, 17 వచనం చదవండి. ఏమనుగ్రహించాడు? వారికి జ్ఞానమును, సకల శాస్త్రములను, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించాడు. అంటే ఈ అన్ని ఎవరికి అనుగ్రహించాడు దేవుడు? ఈ నలుగురికి అనుగ్రహించాడు. ఎవరు నలుగురికి? హనన్య, మిషాయేలు, అజర్యా, దానియేలు అనే వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. మిగతా వారికి ఏం చేయలేదు? అనుగ్రహించలేదు. అంటే ఈ నలుగురు ఈ దేవుణ్ణి తమ దేవునిగా చేసుకోవడానికి మొట్టగా వీళ్ళు చేసింది ఏంటంటే ఆయనను దేవునిగా గుర్తించాడు దానియేలు. దేవుని యందు విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళకూడదండి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారందరికీ ఏమి ఫలము దయచేయు వాడని నమ్మవలెను కదా అంటాడు. ఇప్పుడు మనము విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి చెప్పాలండి? విశ్వాసం లేకుండా దేవునితో మనకి సంబంధము ఉండదండి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి అలవాటుగా వెళ్ళిపోయినంత మాత్రాన ఉపయోగం లేదు. దేవుని దగ్గరికి వచ్చావంటే దేవుడు ఉన్నాడనియు ఆయన వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు ఆయన మనం నమ్మాలి కదా అంటాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అంటున్నాడు. అంటే మనము విశ్వాస సంబంధులం. వినండి, విశ్వాస బంధము లేకుండా రక్తబంధము లేదు. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాస బంధము లేకుండా రక్తబంధము లేదు. నువ్వు విశ్వాసి అయ్యావంటే నువ్వు రక్షించబడ్డావు. అంటే నీ విశ్వాసం ఉంచితేనే నువ్వు రక్షించబడతావు. రక్షించబడ్డావంటే యేసయ్య రక్తంలో కడగబడ్డావు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు రక్తబంధంలోకి వస్తావు. రక్తబంధంలోనికి వస్తేనే నీకు రక్షణ కలుగుద్ది. రక్షణ కలిగితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. ఇవి ఏవి కూడా లేకుండా, విశ్వాసం లేకుండా యేసు రక్తమే చేయి, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దెయ్యం పట్టుకున్నప్పుడు, భయం వేసినప్పుడు యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయమంటే యేసు రక్తం పనికి రాదు, పని చెయ్యదు. మళ్ళా చెప్తున్నాను, నోటికి వచ్చింది కదా అని చెప్పి యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి, నన్ను ఏం చేస్తావు చేయి అంటే కుదరదు. యేసు రక్తము పని చేయాలంటే మనకి ఏ బంధం ఉండాలి? విశ్వాస బంధం ఉండాలి. అంటే దేవుని యందు మనకి విశ్వాసం ఉండాలి. అంతే తప్ప, అందుకే యేసుప్రభువు వారు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడు ఎక్కడికి వస్తానన్నాడు? ఆయన పరలోక రాజ్యానికి వస్తానన్నాడు. అంటే విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాస బంధం మనకు ఉంటేనే ఎక్కడికి వస్తాం? మనం రక్తబంధంలోకి వస్తాం. రక్తబంధంలోకి వస్తేనే పరలోక రాజ్యము చేర్చబడదాం. ఉత్తి పుణ్యానే మనము యేసు రక్తాన్ని ఉపయోగించినంత మాత్రాన మన మీద పని చేయదు, మనకు ఉపయోగం లేదు. ఈ నలుగురు ఉన్నారు చూశారు. ఈ దానియేలు ఎందుకు దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? దేవుని మీద ఉంచాడు, దేవుడిగా ఉంచాడు. ఆ దేవుడిగా ఉంచినటువంటి దానియేలు జ్ఞానమును, సకల శాస్త్రముల యందు ప్రవీణతను, వివేచనను దేవుడు అంటే ఎవరికి ఇచ్చాడట? ఈ నలుగురికి ఇచ్చాడట. అందరికి ఇవ్వాల. బిడ్డలారా, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, సంఘములో అందరికి ఇవ్వడండి. చాలామంది వస్తారు, ఇదే సంఘం కాదు, ఏ సంఘములైనా కొన్ని వందల మంది వచ్చే సంఘమైన అందరికీ దేవుడు ఇవ్వడు. మరి ఎవరికి ఇస్తాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడి యందు ఎవరైతే పూర్తి విశ్వాసం ఉంచుతారో వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మొట్టమొదటిగా 17వ అధ్యాయం, మొట్టమొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే దానియేలు దేవుడిగా గుర్తించాడు ఆయనను. రెండవ చూద్దాం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు
ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 17వ వచనములో దేవుడు అన్నాడు. 18వ వచనంలో ఈ మాట అండర్లైన్ చేయండి. పరలోకమందున్న దేవుడు. ఏ మాట ఇది చెప్పండి. ఇక్కడ చూడండి, పరలోకమందున్న. 19వ వచనంలో కూడా ఉంటుంది పరలోకమందున్న దేవుడు. దానియేలుకు అర్థమయ్యింది ఈ దేవుడు ఎక్కడుంటాడనమాట. పరలోకమందున్న దేవుడు అన్న సంగతి దానియేలుకు అర్థమైంది. అందుకే దానియేలు తన దేవుడిగా చేసుకున్నాడు ఆయన. 3వదిగా చూద్దాం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. అదే దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. వినండి మాట. 3వదిగా ఈ దేవుడు ఎవరట? మర్మములను. అబ్బాబా, దానియేలుకు అర్థమైంది ఏంటంటే ఈ దేవుడు ఈ దేవుడు మామూలు దేవుడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఎక్కడుంటాడు? ఈయన పరలోకములో ఉంటాడు. ఈ పరలోకములో ఉన్న దేవుడు ఏం చేస్తాడట? మర్మములను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం బయలుపరుస్తాడట? మర్మము అంటే మరుగై ఉన్న సంగతి. అంటే మరుగై ఉన్నటువంటి ఆ మర్మములను బయలుపరచగలగ దేవుడు ఈ దేవుడే అన్న సంగతి దానియేలుకు అర్థమైంది. అందుకే తన దేవుడిగా చేసుకున్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మంచి మాట చెప్తానే, చదువులో కష్టంగా ఉందేమో, పాస్ అవ్వలేకపోతున్నా అని అనుకుంటున్నావేమో, ఒకవేళ నాకు జ్ఞానం సరిపోవట్లేదండి అని అనుకుంటున్నావేమో, నేను చదవలేకపోతున్నానండి అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఒకవేళ నా వల్ల కావట్లేదండి ఈ సబ్జెక్ట్ అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మంచి మాట చెప్తున్నాను. మర్మములు బయలుపరిచే దేవుడు మనం చదవగలిగిన సబ్జెక్టులు కూడా మనకి చక్కగా వివరించగలిగిన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బిడ్డారా, దేవునికి స్తోత్రం కలుగునేగాక. చదువు విషయంలో మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా, నీ ఉద్యోగ జీవితంలో కూడా, నీ యొక్క పని జీవితంలో కూడా దేవుడు నీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే, నీకు చేతకాని విషయాలు ఏమైనా ఉంటే కనుక మనం ఎవరిని అడగాలో చెప్పమంటావా? మర్మములను బయలుపరిచే దేవుడు ఒక దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవునికి గనక మనము ప్రార్థన చేయగలిగితే మనకి తెలియని గూఢమైన సంగతులను తెలియపరచగల దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడిని దానియేలు తన దేవునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడు ఎవరంట? దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడంట? మర్మములను బయలుపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు తీయండి 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మహోన్నతుడగు దేవుడు నా ఎడల అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగిన ఈ దేవుడు ఎవరంట? చెప్పండి. మహోన్నతుడగు దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ దేవుడు ఏం చేస్తాడంట? మన పట్ల అద్భుతమైన కార్యములు, సూచక క్రియలు జరిగించు దేవుడై ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలిసింది? అందుకే దానియేలు ఆ దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరంట? మహోన్నతుడగు దేవుడు. అంటే చాలా ఉన్నతమైన దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తాడట? అద్భుతమైన కార్యములు, సూచక క్రియలు మన పట్ల జరిగించే దేవుడన్న సంగతి నాకు తెలిసిందంటాడు. ఎవరు? దానియేలు. ఈ దేవుడు ఎవరన్నమాట? దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడట? మర్మములను బయలుపరిచే దేవుడు. మళ్ళీ ఈ దేవుడు ఏం చేస్తాడట? అద్భుతములను సూచక క్రియలు చేయు దేవుడై ఉన్నాడు అంటాడు దానియేలు. మహోన్నతుడగు దేవుడు అంటాడు. దేవుడు పరలోకమందున్న దేవుడు, మర్మములను బయలుపరచు దేవుడు, మహోన్నతుడగు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. 4వ అధ్యాయం 24వ వచనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. రాజా, ఈ దర్శన భావము ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చి
చేసిన తీర్మానమేదనగా, ఈ దేవుడు ఎవరట? సర్వోన్నతుడైన దేవుడు. సర్వయుగములలో సరిపోల్చగలనా, దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి చెప్పండి ఒకసారి. ఈ దేవుడు ఎవరట? సర్వోన్నతుడగు దేవుడు, సర్వములో ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సర్వము ఉన్న దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తివంతమైన దేవుడు. ఇలాంటి దేవుడు మరొకడు లేడన్న సంగతి దానియేలు గుర్తించి, దానియేలే దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దానియేలు తన దేవుడిగా చేసుకున్నట్టు? అతను దేవుడిగా దానియేలు గుర్తించాడు. రెండవదిగా, ఈ దేవుడు ఎక్కడున్నాడంట? పరలోకములో ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేస్తాడట? మర్మములను బయలుపరిచే దేవుడు. నాలుగవదిగా ఈ దేవుడు ఎవరట? మహోన్నతుడగు దేవుడు. ఈ దేవుడు ఐదవదిగా ఎవరంట? సర్వోన్నతమైన దేవుడు. మహోన్నతమైన దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు. సర్వోన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మళ్ళీ నిన్న నేడు నిరంతరం కాపాడుకుంటూ వెళతాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దానియేలు దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నాడు. నువ్వు నా దేవుణ్ణి నీవు దేవునిగా గుర్తించదువుగాక. మన దేవుడు పరమందు ఉన్నాడు కాబట్టి మనమును పరముకేగేటువంటి కృపను దేవుడు మనకిచ్చునుగాక. మన దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడు కాబట్టి నీకు రహస్యమైన ఉన్న, నీకు చేతగాక, నీకు అర్థం కాని విషయాలన్నీ నా దేవుడు నీకు బయలుపరచునుగాక. నా దేవుడు మహోన్నతమైన దేవుడు కాబట్టి నీ పట్ల అద్భుతాలు, సూచక క్రియలు, కార్యములు నా దేవుడు జరిగించునుగాక. నా దేవుడు సర్వోన్నతమైన దేవుడు కాబట్టి నీ విషయంలో సర్వశక్తివంతమైన కృపను నీకు చూపించునుగాక. అందుకే దానియేలు ఆ దేవుణ్ణి దేవుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు దానియేలేమో ఈ కారణాలను బట్టి ఆ దేవుణ్ణి తన దేవుడిగా చేసుకున్నాడు. ఇప్పుడు మరి దానియేలు దేవుడిగా దేవుడు ఎందుకు చేసుకున్నాడు? దేవుడు దానియేలులో ఏం చూశాడు చూద్దామా? తీయండి, ఇప్పుడు జాగ్రత్తగా తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం తీయండి. మీకు అందరికీ నేను ఇక్కడ రెండు ప్రశ్నలు వేస్తాను నేను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి అందరూ కూడా. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను ఏం చేశాడట? స్తుతించుచు వచ్చాడు. ఒకసారి చదువుతారా ఆ 10వ వచనాన్ని అందరూ కలిసి? మీకు పరీక్ష పెడతాను నేను. చదవండి, చదవగలిగిన వాళ్ళందరూ చదవండి ఒకసారి. రైట్, చదివారా? 10వ వచనములో తన అనే మాట ఎన్నిసార్లు ఉంది? 10వ వచనములో తన అనే మాట ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంటుంది, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు? రైట్, ఇప్పుడు వినండి. తన అనే మాట ఎక్కడెక్కడ రాయబడింది? చెప్పండి. తన అనే మాట ఎక్కడెక్కడ రాయబడింది? తన ఇంటికి, తన గదికి, తన దేవునికి. మళ్ళీ చెప్పండి. తన ఇంటికి, తన గదికి, తన దేవునికి. అబ్బా ఎంత మంచి! ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒళ్ళంతా పులకరించిపోయిందండి. దానియేలు గురించి మాట్లాడుతూ అంటాడు, దానియేలు ఎవరిది ఇల్లు? నా ఇల్లు అండి అంటాడు. నా ఇల్లు.
మరి ఆ గది ఎవరిది? నా గది అంటాడు. మరి ఆ దేవుడు ఎవరు? నా దేవుడు అంటాడు. బైబిల్ మోయడాకే సిగ్గుపడతాం మనం. వినండి, దానియేలు అంటాడు, ఎవరిది ఇల్లు దానియేలు? నా ఇల్లు అండి. రెండు అంటాడు, ఈ గది ఎవరిది? నా గది అండి. ఈ దేవుడు ఎవరు? నా దేవుడు అంటాడు. మరి నా ఇల్లు, నా గది, నా దేవుడు అన్నవాడికి దేవుడిగా ఉండడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా దేవుడు? మీరు చెప్పండి, చెప్పాలి. నా దేవుడు, నా ఇల్లు, నా గది అని చెప్పి గదిలోనికి వెళ్ళి తన దేవునికి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా దానియేలుకు దేవుడిగా దేవుడు అవ్వడానికి మొట్టమొదటిగా దానియేలులో చూసిన గొనవేడి చెప్పమంటారా? ప్రతిరోజు రోజుకు ముమ్మారు ఈయన తన ఇంటిలోనికి వెళ్ళి, తన గదిలోనికి వెళ్ళి, తన దేవునితో ముమ్మారు మాట్లాడతాడట. అద్భుతం. మొట్టమొదటి యొక్క క్వాలిటీ ఏంటనుకుంటున్నారు? ప్రార్థన చేసేటువంటి గుణము కలిగిన వాడు ఎవరు? దానియేలు. అందుకే ఇతనికి నేను దేవునిగా ఉంటానని దేవుడే కిందకి దిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలరి బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నాను. తన ఇంటికి, తన గదిలోనికి, తన దేవునికి రోజుకి ముమ్మారు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. వినండి, ఇప్పుడు అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఈ అద్భుతమైన మాట విషయంలో నేను చెప్తున్నాను. రోజుకు మనం ఎన్ని మార్లు ప్రార్థన చేయగలుగుతున్నాం? అసలు ప్రార్థనా జీవితం ఉందా? కుటుంబానికి ఆయువు పట్టు, క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు ప్రార్థనే. సంఘము దీవించబడాలంటే ఊరకనే దీవించబడదు. సంఘములో ప్రార్థనా పరులు అని పేరు పెట్టబడిన వారు సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రతి కుటుంబంలో ఉండాలి. ప్రతి కుటుంబము సంఘము కొరకు ప్రార్థన చేయాలి. సేవకుడు ప్రతి సంఘములో ఉన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబము సేవకుడు కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ సంఘమునైనా, ఆ కుటుంబాలైనా, ఆ యొక్క మందిరానైనా దేవుడు దీవిస్తాడు. నా బిడ్డలు, నా సంఘము, నా కుటుంబాలు అని దేవుడే ఓన్ చేసుకుంటాడు. బాధాకరమైన విషయం చెప్పమంటారా? ఆత్మలు రక్షించబడడం లేదు, కుటుంబాలు పడిపోతున్నాయి, కుటుంబాలు దిగజారిపోతున్నాయి అని మనము పైకి బాధపడేదానికన్నా ఎప్పుడైనా మోకరించి ఉపవాసం ఉండి బిడ్డల కోసం, సంఘం కొరకు మనం ప్రార్థన చేశామా? మన వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేస్తాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. అసలు నువ్వు ఈ మధ్యకాలంలో ప్రార్థన చేయడమే మానేశావు. ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేదానివో, బైబిల్ చదివేదానివి, ప్రార్థన చేసేదానివి. మరి ఎందుకు అయ్యిందో, ఏమైందో, మరి డబ్బు చేతికి రావడం వల్లనో, పెద్దదాని అవ్వడం వల్ల నాకు అర్థం కాలేదు. కానీ ప్రార్థన వదిలేసో, బైబిల్ వదిలేసో, వాక్యాన్ని వదిలేసో, దైవభక్తిని వదిలేసాం మనం చాలామంది. దైవభక్తిని వదిలేసో, ప్రార్థన వదిలేసో, వాక్యం వదిలేసో. కొంతమంది అయితే దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయారు. అలాంటి వారికి నా దేవుడు దేవుడుగా వారిని చేసుకోడు. దేవుని బిడ్డలారా, దానియేలట ఇట్టి శాసనము చేయబడిన సంగతి ఎరిగి కూడా నా ఇల్లు, నా గది, నా దేవుడని రోజు కూడా ప్రార్థించే అలవాటు కలిగిన వాడు. రోజుకు ముమ్మారు ప్రార్థన. అందుకే దేవుడు అంటాడు, నేను దానియేలు దేవుడిని అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు నీ దేవుడిగా కావాలంటే మనం అండి మొట్టమొదటిగా దానియేలు ఉన్న గుణం ఏంటంటే ప్రార్థించే గుణం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ గుణం అండి? చెప్పాలి, ఏ గుణం అండి? బిడ్డ, నేను ఒక మంచి మాట చెప్తున్నాను, కోపంగా కాదు, ప్రేమగా చెప్తున్నాను. ప్రార్థన మానేసావు. నీకే కాదు, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నా వాక్యం వింటున్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను. ప్రార్థన మానేసావు, వాక్యం చదవడం మానేసావు, ఏయో సాకులు చెప్పుకుంటున్నావు. ఇప్పుడు నీ బిడ్డలు, నీవు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం చెప్పమంటావు? ఒకప్పుడు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేశావు కాబట్టి నీ బిడ్డలను దేవుడి స్థితిలో తీసుకొచ్చాడు.
బిడ్డలారా, మీకో మంచి మాట చెప్తున్నాను. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు కాబట్టి మీరు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నారు. నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మిమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొస్తే, బిడ్డ, నీవు చేసే ప్రార్థన నీ బిడ్డల్ని ఎక్కడో ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాలి, గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళాలి. ఎక్కడ ప్రార్థన, ఏది ప్రార్థన, ఎక్కడ కన్నీరు, ఎక్కడ వాక్యం, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ దైవభక్తి, మర్చిపోయావు బిడ్డ. నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో. ఒకప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేది నిర్లక్ష్యం అయిపోయింది. మనం వినకూడని మాటలన్నీ విని మన హృదయాన్ని పాడు చేసుకోవటం వల్ల విశ్వాసములో, ప్రార్థనలో మనం దిగజారిపోయాం. ఒక మాట చెప్తున్నాను వినండి. దానియేలు శాసనము చేయబడింది, చంపేస్తామని చెప్పినా కానీ దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రార్థన ఆటంకాలు తొలగిస్తుంది. ప్రార్థన శోధల నుంచి విడిపించబడుతుంది. ప్రార్థన పరీక్ష నెగ్గేటట్టుగా చేస్తుంది. ప్రార్థన ప్రతి దానికి పరిష్కారం ఇస్తుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రపరుస్తుంది. ప్రార్థన నీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన నీకు మేలుతో నింపుతుంది. ప్రార్థన నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిన్నొక మేలుకరమైన బిడ్డగా దేవుడు మారుస్తాడు. అద్భుతమైన మాట చెప్పమంటారా? ప్రార్థన పరలోకాన్ని తెరుస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ప్రార్థన మర్చిపోయావు. దానియేలు, నేను దానియేలు దేవుణ్ణి అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? దానియేలు ప్రార్థనాపరుడు. చెప్పండి ఈ మాట. దానియేలు ఎవరట? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రెండవదిగా, దానియేలు తను చేసిన పాపములను ఒప్పుకొన్నవాడు, పాపములను ఒప్పుకొనే బుద్ధి కలిగిన వాడు. చెప్పండి, రెండవది ఏంటట? పాపములను ఒప్పుకొనే బుద్ధి కలిగిన వాడు. తీయండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 4, 6 వచనాలు, 4, 5, 6 వచనాలు చదవండి. 4వ వచనం చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన బేకరుడగువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడ. వినండి 4వ వచనం మొదటి చూద్దాం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతాను. ఎవరు ఒప్పుకున్నారంట? దానియేలు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతాను. ఎంతమంది దానియేలు గురించి తెలుసు? దానియేలు గురించి, దానియేలు గ్రంథం ఎప్పుడైనా చదివారా? ఈ 12 అధ్యాయాలు ఎప్పుడైనా చదివారా? దేవునికి స్తోత్రం. పోనీ దానియేలు పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నవాళ్ళు చేయిపైకి ఎత్తండి. సగం విన్నారా? కొంచెమే విన్నారా? పూర్తిగా విన్నారా? అసలు వినాలేదా? ఏటో నాకు అర్థం కావట్లేదు. విన్నారా? దానియేలు పేరు విన్నారు. ఇప్పుడు దాకా నేను ఎవరి పేరు చెప్తున్నాను? విన్నారా లేదా? ఇప్పుడు మీరు 12 అధ్యాయాల్లో కావండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దానియేలు 1వ అధ్యాయం మొదలుకొని 12 అధ్యాయం వరకు ఏదైనా పొరపాటు చేశాడా? ఏదైనా తప్పు చేశాడా? ఏదైనా పాపం చేశాడా? బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? ఎక్కడైనా పాపం ఏదైనా దానియేలు చేస్తే మీరు కొంచెం నాకు సహాయం చేసి చెప్పండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. గత వారంలో, ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పాలి సుమా. చెప్పబోతే మళ్ళీ మరి ప్రసంగం ముందుకెళ్దాం. దానియేలు పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా పాపం చేశాడా? పాపం చేయనోడు ఏమని అంటున్నాడు? నేను తప్పు చేశారు, నన్ను ఏం చేయమంటున్నాడు? క్షమించమన్నాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా నేను మిమ్మల్ని అడగాలి. మిమ్మల్ని అందరం చూస్తుంటే దేవదూతల్లా కనపడుతున్నారు. అందరూ ఒకసారి నా వెనకాల పైకి చూడండి, కిందకు చూడకండి. గత వారంలో
పోని గత వారం దాకా ఎందుకండి, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎప్పటి వరకు మనలో ఎవరైనా కంటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏ పాపం చేయకుండా ఉన్నామా? రైట్. దానియేలు ఏదైనా పాపం చేశాడా? ఎస్ ఆర్ నో? చేశాడా లేదా? గట్టిగా చెప్పండి. చేయని వాడు ఏం ఒప్పుకుంటున్నాడు? చేసిన మనం ఏం చేస్తున్నాం? కానీ మనము పాపము చెయ్యకుండా ఉండలేము. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము ఎప్పుడైనా మనం చేసిన తప్పులను ఒప్పుకుంటున్నామా? వినండి బిడ్డలారా, దేవుని సేవకుడు ఒకవేళ ఏదైనా తప్పు ఎత్తి చూపిస్తే, ఈయన ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతాడు, అందుకే నాకు చర్చికి రాబుద్దేయట్లేదు, వేరే చర్చికి పోతే బాగుండు, అక్కడ ఇలాంటి ఏం మాట్లాడరు, 4 పాటలు పాడతారు, 2 మంచి పెట్టకథలు చెప్తారు, మనందరికీ సంతోషించే వాక్యం చెప్తారు. ఏటో బాబా కోటేశ్వరరావు గారు చర్చికి వెళ్తే 24 గంటలు తప్పు చేసావంటాడు, అది చేయొద్దు అంటాడు, ఇది చేయొద్దు అంటాడు, అలా చేయొద్దు అంటాడు. ఎందుకు వచ్చిన ఏదో గొడవ అని చెప్పి బాధపడే వాళ్ళ శాతం ఎక్కువే తప్ప సరి చేసుకుని ఇందులో నిలబడితే వచ్చే ఆశీర్వాదం ఏమిటో గుర్తించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ తప్పు చేయని దానియేలు దేవుని దగ్గరకు వచ్చి నెత్తి మీద బూడిద జల్లుకొని, గోనె పట్ట కట్టుకుని, దేవుని తట్టు తిరిగి ఏడుస్తూ పాపాలు ఒప్పుకుంటూ, తన పితరుల పాపాలు ఒప్పుకుంటూ, తన పాపాలు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే పాపములను ఒప్పుకునే బుద్ధి కలిగిన వాడు ఎవరు? దానియేలు. అందుకే దేవుడు దానియేలుకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది కదా, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటి ఒప్పుకొని ఏం చేయవాడు? విడిచిపెట్టువాడు కనికరము పొందునంటాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. దైవ జనాంగమా, నీకు మంచి మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలారా ఒక మంచి మాట చెప్తున్నాను. ఏ పాపము చెయ్యని దానియేలైతే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఉదయం లేచి సాయంత్రం వరకు ఏదో తప్పు మనం చేస్తాం, కానీ ఎలాగొస్తామంటే మనం ఏ తప్పు చేయని వాళ్ళ కింద వస్తాము, ఏ తప్పు చేయని వాళ్ళ కింద బయటికి వెళ్ళిపోతాం. ఆ తప్పును దేవుని దగ్గర విడిచిపెట్టకుండా, ఒప్పుకొనకుండా, దేవుని కనికరము పొందకుండా మనం పోతాం. అందుకే మన జీవితాల్లో మేలు జరగడంలా, అందుకే మన దేవుడు మనకు దేవుడిగా ఉండడంలా, దానియేలుకు దేవుడిగా ఉన్న దేవుడు మనకి దేవుడిగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే మనమండి దేవుని సన్నిధిలో చేసిన చిన్న పొరపాటును కూడా మనం ఒప్పుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, దానియేలు అలా కాదండి. ఒకటి, ప్రార్థించే గుణం కలిగిన వాడు. రెండవదిగా పాపములను ఒప్పుకోవడానికి ఇష్టపడేవాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా చూద్దాం, త్వర చూద్దాం, పరిశుద్ధతను కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అపవిత్ర కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. వినండి, ఇక్కడ మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధతను కోరుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు మంచి మాట చెప్పాలి. నేను రెండు ప్రశ్నలు అడుగుతాను. పరిశుద్ధత, పరిశుభ్రత అనండి, మళ్ళీ అనండి. పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుభ్రత అంటే ఏమిటి? పరిశుద్ధత దేనికి సంబంధించింది? ఆత్మీయ జీవితానికి సంబంధించింది. పరిశుభ్రత దేనికి సంబంధించింది? శరీరానికి దేహానికి సంబంధించింది. పరిశుద్ధత ఎక్కడ కలగాలి? అంతరంగంలో కలగాలి. పరిశుభ్రత ఎక్కడ కలగాలి? బయట కలగాలి, అంతే కదా. పరిశుద్ధత దేనికి సంబంధించింది?
పరలోకానికి సంబంధించింది. పరిశుభ్రత దేనికి సంబంధించింది? సమాజానికి సంబంధించింది. ఇంకో మాట చెప్తున్నాను, పరిశుద్ధత లేకపోతే పరలోకం అసహించుకుంటుంది, పరిశుభ్రత లేకపోతే పక్కోడు అసహించుకుంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మీకు మంచి మాట చెప్తున్నాను. ఈరోజు ఎంతమంది ముఖం కడుక్కోకుండా ఇక్కడికి వచ్చేసారు? ఎవరు మాట్లాడతలేదేంటి? అందుకే అందరూ నోరు మూసి కూర్చున్నారా? నోరు తెరిస్తే వాసన వచ్చేస్తుందని. చెప్పండి, ఎంతమంది ముఖం కడుక్కోకుండా దేవుని మందిరానికి వచ్చారు? ఓకే, ఈ మాట కూడా నన్ను అడగనివ్వండి, ఎంతమంది స్నానం చేయకుండా దేవుని మందిరానికి వచ్చారు అని అంటే మీరు అందరూ అంటారు, పాస్టర్ గారికి ఏమైనా పిచ్చి పట్టిందా? ముఖం కడుక్కోకుండా స్నానం చేయకుండా దేవుని మందిరానికి ఎవడు వస్తాడు పాస్టర్ గారు అన్నట్టుగా మీ ముఖాలు నాయంక చూస్తున్నట్లుగా ఉన్నాయి. కానీ ఇంకో ప్రశ్న అడిగినా, ప్రార్థన చేయకుండా ఎంతమంది దేవుని గుడికి వచ్చారు ఈరోజు అంటే? పరిశుభ్రత, వినండి, పరిశుభ్రత పక్కోళ్ళకి ఇంపుగా ఉంటుంది, కానీ పరిశుద్ధత పరలోకానికి ఇంపుగా ఉంటుంది. ఇంకో మాట చెప్తున్నాను, వినండి. ఇంకొక మాట చెప్తున్నాను, పరిశుభ్రత ఈ లోకానికి సమాజంలో ఉన్నంత వరకు పనికొస్తుంది. నీ లోపల ఉన్న పరిశుద్ధత ఉంది, అది పరలోకానికి తీసి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, మనము చాలామంది కొత్త బట్టలు వేసుకున్నామా, ఇస్త్రీ బట్టలు వేసుకున్నామా, ఏ సబ్బుతో స్నానం చేశాను, ఏ షాంపూతో తలంటుకున్నాను, నా జుట్టు మెలమెల్లాడుతుందా, నా శరీరము సంతూరు బేబీలాగా ఉందా, ఇలాగ నేను ఎంత అందంగా ఉన్నానని పై శుభ్రాన్నే చూస్తున్నారు తప్ప లోపల ఉన్న పరిశుద్ధతను ఎవడు పట్టించుకోవట్లా. దానియేలు ఆహారములో కలిగేటువంటి అపవిత్రతను ముట్టుకోవడానికి ఇష్టపడలా. అపవిత్రత నాకు వద్దు అన్నాడు, అపవిత్రత నాకు అంటుకోకూడదు అన్నాడు. దానికి వేరొక వ్యాఖ్యానం కూడా ఉంది, అది మనకు అవసరం లేదు. అంటే దానియేలు పరిశుద్ధత కలిగిన వాడు. ఆ పరిశుద్ధత అతను ఎక్కడికి నడిపించి, అందుకే దేవుడు అంటాడు, పరిశుద్ధత కలిగిన వారంటే దేవుడికి అంటే మహా ఇష్టం అటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవుడికి ఇష్టమైనది ఏంటో చెప్పమంటారు? పరిశుద్ధత అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. పరలోకానికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం అండి. పవిత్రత అంటే చాలా ఇష్టం అండి. అందుకనే పరిశుద్ధతను పవిత్రతను కోరుకునేవాడు దేవుడు. పరిశుభ్రత అనేది లోకానికి సంబంధించింది, పరిశుద్ధత అనేది నా యేసయ్యకు, నా దేవునికి సంబంధించింది. మనమండి అందుకే ఆ దేవుడట దానియేలుకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడట. ఇప్పుడు చూద్దాం, తీయండి. క్రమశిక్షణ కలిగిన వాడు ఎవరు? దానియేలు. మూడవదిగా మనం చూస్తే ఎన్ని చూసేప్పటికి ప్రార్థన కలిగిన వాడు దానియేలు. పాపమును ఒప్పుకొనే గుణము కలిగిన వాడు దానియేలు. మూడవదిగా పరిశుద్ధత కలిగిన వాడు దానియేలు. నాలుగవదిగా క్రమశిక్షణ కలిగిన వాడు ఎవరు? దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మనం చదివాం కదా ఇందాక. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. వినండి, క్రమశిక్షణ అంటే అర్థం ఏంటి చెప్పండి? విడదీయండి, తెలుగు చదువుతున్నారు కదా, సందులు సమోసాలు ఉన్నాయి కదా, దాన్ని చెప్పండి. క్రమశిక్షణ అంటే క్రమమైన ప్లస్ క్రమముగా చేయు శిక్షణ. అంటే క్రమంగా చేయడం అంటే మాలాంటి బ్యాచ్ కాదు. మేమైతే 2 రోజులు వాకింగ్కి వెళ్తాం, 4 రోజులు బానేస్తున్నాం. దాన్ని క్రమశిక్షణ అనరు. క్రమశిక్షణ అంటే ఎలాగ ఉంటుంది? ప్రతిరోజు ఏం చేయాలి? చేసేదాన్ని ఏమంటారు? క్రమశిక్షణ అంటారు. ఇప్పుడు వినండి,
దానియేలు ప్రతిరోజు ముమ్మారు 3 మార్లు తన మేడ గది మీదకి వెళ్ళి, తన ఇంటి గదికి వెళ్ళి, తన ఇంటికి వెళ్ళి గది మీదకి వెళ్ళి కిటికీలు తెరిచి ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 6వ అధ్యాయం వచ్చేసరికి దానియేలు ప్రధానమంత్రి అండి. వెరీ డిసిప్లిన్ లైఫ్. దేనికి ప్రధానమంత్రి అంటే బబులోను సామ్రాజ్యానికి ప్రధానమంత్రి. బబులోను సామ్రాజ్యం అంటే మామూలు సామ్రాజ్యమా? భారతదేశంలో ఒక దేశం అనుకుంటున్నారా? ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యం 3 ఖండాలని పరిపాలిస్తూ ఉండేది. 3 ఖండాలంటే ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాలు. ఈ 3 ఖండాల్లో 127 దేశాలు ఉండేవి. ఈ 127 దేశాల మీద ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ యొక్క దానియేలు. మామూలుడు కాదండి. దేశ ప్రధాని గొప్పోడా? ఈ ప్రపంచం అంతటికి 127 దేశాల మీద ఉన్న ప్రధాని గొప్పోడా అంటే ఆ ప్రధానే గొప్పోడు. దేశంలో ఉన్న ప్రధాని బిజీగా ఉంటాడా? 127 దేశాల మీద ఉన్న ప్రధాని బిజీగా ఉంటాడా? వినండి, అంత బిజీలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క కార్యకలాపాలు, రాజ్య కార్యకలాపాలన్నీ చూచుకుంటూ ఆయన తన క్రమశిక్షణ జీవితాన్ని ఏ మాత్రము తప్పిపోకుండా రోజుకి 3 మారు దేవుని మందిరములోకి వచ్చి క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నాడటండి. మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను మీరు వ్యాపారమే చేస్తున్నారో, ఉద్యోగమే చేస్తున్నారో, పనే చేస్తున్నారో అనుకో, మీరు నాకు అయ్యా ప్రార్థనకి ఎందుకు రావట్లేదు బాబు అంటే మీరు మొట్టమొదటికి ఇచ్చే సమాధానం ఏం చెప్పమంటారు? ఖాళీ లేదు పాస్టర్ గారు అంటారు. మీలో చాలామంది చెప్పే మాట ఇది. ఒక దేవుని మందిరాన్ని మనము తప్పించుకోవడానికి చెప్పే ఒక చిన్న సాకు. దానియేలు గురించి మాట్లాడితే దేవుని బిడ్డలారా, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారడానికి గల కారణం ఏంటి చెప్పంటారా? దేవుడు దానియేలును తన దేవునిగా దేవుడు చేసుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? 127 దేశాలకి ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు తన క్రమశిక్షణను వదిలిపెట్టల. దేవునిలో క్రమశిక్షణ వదిలిపెట్టల. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ నాకు ఇదే సరిపోతుంది, ఇదే ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఒక మంచి మాట చెప్తాను, నీకు ఇదే ఆశీర్వాదం అనుకోకు. దేవునిలో క్రమశిక్షణ కలిగి నువ్వు నిలబడితే నిన్నట ఉన్న స్థానములో నుంచి పైకి లేవనెత్తగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక బానిస కుర్రోణ్ణి, వినండి మాట, ఒక బానిస కుర్రోణ్ణి, నపుంసకుడిగా చేయబడిన ఒక కుర్రోణ్ణి తీసుకుని వచ్చి ఆ బబులోను దేశాన్ని తీసుకుని వచ్చి తన ప్రార్థనా జీవితంలో క్రమశిక్షణ కలిగిన జీవితంలో దేవుని బిడ్డ నమ్మకంగా ఉన్నటువంటి ఆ దానియేలును దేవుడు చూచాడు. కాబట్టి దానియేలును దేవుడు ప్రపంచమంతటిలో ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టాడు. దానియేలును నిలబెట్టిన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. ఆ దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మి నువ్వు క్రమశిక్షణ కలిగి దేవుని మందిరములో నమ్మకముగా ఉంటే నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తేవాడై ఉన్నాడు, నిలబెట్టేవాడై ఉన్నాడు. క్రమశిక్షణ కలిగి దేవుని వంకలు చెప్పకండి. దానియేలు కంటే మనము బిజీ కాదు, రాజు కంటే మనం దావీదు కంటే బిజీ కాదు. దావీదు అంటాడు కదా, అయ్యా నీ సన్నిధిలోకి వెళ్ళాలని నేను తహతహలాడుతున్నానయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను ఆశపడుతున్నానయ్యా. దావీదు అంటాడు 122వ కీర్తనలో, అయ్యా నీ మందిరానికి వెళుతున్నానని ఎవరైనా చెబితే నేను ఎంతో సంతోషిస్తున్నానయ్యా, నీ మందిరం అంటే అంత ప్రాణం అంటాడు దావీదు, రాజు అయిన దావీదు. మనం చేసే చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న కూలి పనులు చేస్తున్నాం. మనం అంటాం నేను బిజీ అంటాం. కానీ దానియేలు అంటాడు, నాకు అన్ని పక్కన పడేస్తానయ్యా, నీవే ముఖ్యమని క్రమశిక్షణ కలిగిన వాడు దానియేలు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ప్రార్థనా గుణం కలిగిన వాడు దానియేలు. రెండవదిగా పాపమును ఒప్పుకున్నవాడు, పాపము ఒప్పుకునే గుణము కలిగిన వాడు దానియేలు. మూడవదిగా పరిశుద్ధతను కోరుకునే గుణము కలిగిన వాడు దానియేలు. నాలుగవదిగా క్రమశిక్షణ కలిగిన వాడు దానియేలు. ఐదవదిగా పరిశుద్ధ పట్టణం అంటే పిచ్చి ప్రేమ కలిగిన వాడు దానియేలు. తీయండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం.
తిరుగుబాటును మానుకుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు నిర్మపడెను. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నాను. 5వదిగా దానియేలు, పరిశుద్ధ పట్టణం అంటే పిచ్చి ప్రేమ. దానియేలు బబులోనులో ఉన్నప్పుడు యెరూషలేము పట్టణము నాశనం చేయబడింది, ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, దేవాలయము కాల్చబడింది, ఉపకరణాలన్నీ కూడా బబులోనుకు తీసుకురాబడ్డాయి, ప్రజలు చంపబడ్డారు. యెరూషలేము ఒకప్పుడు జనభరితమైన పట్టణము, ఒకప్పుడు రాజమకుటముగా ఉన్న పట్టణము, ఒకప్పుడు చాలామంది జనాలతో జనభరితముగా ఉన్న పట్టణము నిర్మానుష్యం అయిపోయింది. రాజకుమారులాగా వెలిగిన పట్టణము విధవరాలు అయిపోయినట్టు అయిపోయింది. ఆ పట్టణము అలాగ అయిపోవటం వల్ల దానియేలు ఆ పట్టణం మీద చాలా పిచ్చి ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకు దానియేలు నీకు అంత పిచ్చి ప్రేమ అని అడిగామనుకోండి, అంటాడు దానియేలు, అది దేవుడు కోరుకున్న స్థలం. ఆ యెరూషలేము పట్టణము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, దేవుని సింహాసనము ఉన్న స్థలం, బలి అర్పణలు జరిగే స్థలం, ప్రార్థనలు జరిగే స్థలం, దేవుడు మాటలు దిగి వచ్చే స్థలం, దైవజనులు నడయాడే స్థలం, దేవుడు రక్తము చిందించబడిన స్థలం. ఆ స్థలములో అంటే నాకు చాలా ప్రేమ. పరలోకములో నుంచి దేవుడు కిందకు దిగి వచ్చే స్థలమే ఆ యెరూషలేము పట్టణం. ఆ పట్టణం అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ పట్టణం అంటే నాకు చాలా ఇష్టం. ఆ పట్టణం అంటే నాకు ఎంతో ఆప్యాయతని దానియేలు ఎంతో పిచ్చి ప్రేమ కలిగి ఉన్నాడు యెరూషలేము పట్టణము చుట్టూ. మనము ఆత్మీయ జీవితంలో ఏం తీసుకోవాలి బిడ్డలారా అని అంటే సింపుల్గా, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పండి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. మన యెరూషలేము ఏంటి? దేవుని మందిరం. బిడ్డ, ఇక్కడే రక్షించబడ్డావు, ఇక్కడే నీ బిడ్డల విషయంలో నువ్వు బాప్తిసం పొందావు, ఇక్కడే నీ కుటుంబము దీవించబడింది, ఇక్కడే నీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, ఇక్కడే దేవుని వాక్యాలు విన్నారు, ఇక్కడే గర్భఫలాలు పొందారు, ఇక్కడే నువ్వు దీవించబడ్డావు, ఇక్కడే వివాహాలు అయినాయి, ఇక్కడే చక్కని ఉద్యోగాలు వచ్చాయి, ఇక్కడే వ్యాపారాలు జరిగాయి. ఇదిగో నీవు దీవించబడిన స్థలము ఈ మందిరము. ఈ మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నిన్ను దేవుడు వర్ధిల్లింపచేస్తాడు, నీ బిడ్డలను వర్ధిల్లింపజేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు, నీ టోటల్గా నీ జీవితము వర్ధిల్లే స్థితులను దేవుడు పెడతాడు. అందుకే యెరూషలేమును అనగా దేవుని మందిరమును ప్రేమించే బిడ్డలంగా మనం ఉండాలా. దానియేలుకు దేవుని మందిరం అంటే పిచ్చి ప్రేమ, పట్టణం అంటే పిచ్చి ప్రేమ. ఇశ్రాయేలులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ యెరూషలేము పట్టణాన్ని వాళ్ళు మర్చిపోరు. అనుదినము యెరూషలేము పట్టణం గురించి ప్రార్థన చేస్తారు. సంఘమా, నీ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ దైవజనుడి కోసం ప్రార్థన చేస్తున్నావా? దైవజనుడి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? దైవజనుల సంఘములో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? మందిరాన్ని ప్రేమించు. దానియేలు ప్రేమించాడు. అందుకనే ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. దానియేలుకు తన దేవుడు అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ప్రార్థించే గుణం కలిగిన వాడు, రెండవదిగా పాపమొప్పుకునే గుణం కలిగిన వాడు, మూడవదిగా పరిశుద్ధత అనే గుణం కలిగిన వాడు, నాలుగవదిగా క్రమశిక్షణ అనే గుణం కలిగిన వాడు, ఐదవదిగా పరిశుద్ధ పట్టణమును ప్రేమించే గుణం కలిగిన వాడు. అందుకనే దేవుడు నేను దానియేలు దేవుణ్ణి అన్నాడు. 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, తీయండి 11వ అధ్యాయం, తీయండి 11వ అధ్యాయం, రైట్ 16వ వచనం చదువుదాం. అయితే వారు మరి
దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడును వారిని గూర్చి సిగ్గుపడడు. దానియేలును ముందు పెట్టామనుకోండి, దానియేలును గూర్చి దేవుడు సిగ్గుపడతాడా? సిగ్గుపడడా? సిగ్గుపడడు. నిన్ను చూసినప్పుడు నా దేవుడు సిగ్గుపడకుండా ఉండునుగాక. గట్టిగా చెప్పండి. నీలో విను దేవుని బిడ్డ, ఒక మంచి మాట చెప్తున్నాను. ప్రార్థించే గుణం ఉందా? మనమండి కార్యాలు జరగబోతే పాస్టర్ గారి మీద, ఆళ్ళ మీద, ఏళ్ళ మీద అనుకుంటాం. నీకు మాట చెప్తున్నాను, దేవుడిని వదిలేసి నువ్వు ఎంత లెక్క తిరిగినా దేవుడు నీ జీవితంలో కార్యించాడు. చేసినా అది సాతాను కార్యము, అది నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉండదు. సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని ఏమంటారు మన వాళ్ళు? ఏంటి మళ్ళీ చెప్పండి. సుఖంగా ఉన్న ప్రాణం సుఖంగా ఉండాలంటే సుఖవంతమైన దేవుడు మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభు అంటాడు, నాకు విరోధముగా ఉండి మీరు ఏమయ్యూ. నాకు తెలియకూడదు. దేవుడు తెలుసుకుని అన్నీ తెలుసుకుని దేవుని దూరం అయిపోయి నువ్వు ఏం చేద్దామని నాకు అర్థం కాదు. దేవుడికి దూరం అయిపోయి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు దేవునికి దూరం అయిపోయి వాళ్ళని వాళ్ళందరినీ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన మానేసావు, గుడి మానేసావు, ఉపవాసం మానేసావు, ఎన్ని మానేసావు, దేవుణ్ణి ఆరాధించడం మానేసావు, దేవునికి దూరం. మళ్ళీ గట్టిగా మాట్లాడుతూ అంటాను, మా కష్టాలు నీకేం తెలుసు పాస్టర్ గారు అని నన్ను అంటావు. నేను మాట్లాడుతాను, నీ కష్టాలన్నీ నాకు తెలియకపోవచ్చు కానీ నీవు నమ్మిన యేసయ్యకు తెలుసు కదా. చెప్పండి. నీవు నమ్మిన యేసయ్యకు తెలుసు కదా. నీవు ఆయన బిడ్డవు కదా, ఆయన కుమార్తెవు కదా, ఆయన కూతురువు కదా, ఆయన కొడుకువు కదా. మన బిడ్డలకే మనం మంచి ఇవ్వాలని కోరుకున్నప్పుడు మరి ఆయన బిడ్డలమైన మనకు ఆయన మంచి చేయడా? భూలోక సంబంధమైన మనమే మన బిడ్డలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మరి మన పరమందున్న దేవుడు మనకంటే గొప్పవి ఇస్తాడు కదా. నీ చేత్తో పెడితే గుప్పుడితో పెడితే 10 ఇస్తావు. దేవుడి చేత్తో పెడితే నీ గిన్నె నిండి పొర్లి పారిపోద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాడు. అంటే అందరూ పూర్తిగా నమ్మలేదన్నమాట. చాలామందికి నమ్మకాలు లేవు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేను దానియేలు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు దేవుణ్ణి? ఆ దానియేలు దేవుడి గురించి ఎవరు మాట్లాడుతాడు? ఒక అన్యుడైన రాజు మాట్లాడుతున్నాడు. తీయండి ఇప్పుడు దానియేలు గ్రంథము. ఇందాక చదివాం కదా, ఎన్నో అధ్యాయం? మొట్టమొదటిగా 9వ అధ్యాయమా, 26 నుంచి 28 వచనాలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి ఏం చేయబడాలట? ఆమేన్. చెప్పండి గట్టిగా చెప్పండి. ఏ దేవుడికి భయపడాలట? గట్టిగా చెప్పండి. ఆ దేవుడు నీ దేవుడైతే నీ దేవుడికి పక్కవారు భయపడుదురుగాక, శత్రువులు భయపడునుగాక, రోగములు భయపడునుగాక, చీకటి శక్తులు భయపడునుగాక, అడ్డకిస్తున్న సాతానుగాడు భయపడునుగాక. దానియేలు దేవుడే నీ దేవుడైతే నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక, మేలుతో నింపునుగాక, గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. రెండు చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. దానియేలు దేవుడే నీ దేవుడైతే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. వినండి, నిన్ను బట్టి అన్యులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారా? ఆమేన్. అట్టి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. లేచి నిలబడదామా?